అడగండి. పర్ణికమ్మ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు మొదటి నుంచి వాళ్ళ తాతగారి నుంచి కూడా ఈ ప్రాంతానికి సేవలు అందించిన కుటుంబాలవి. వారి చిట్టెం నర్సిరెడ్డి గారి నుంచి వారి వరకు మూడో తరంలో ఈరోజు ప్రజాసేవలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ తండ్రి వెంకటేశ్వర రెడ్డి గారు ప్రజాసేవలోనే వాళ్ళు చనిపోవడం జరిగింది. ఆ కుటుంబం మొదటి నుంచి మీకు అండగా నిలబడ్డది. అన్ని రకాలుగా మీకు అండగా భవిష్యత్తులో కూడా ఉంటారు. ఆ కుటుంబాన్ని కూడా మీరు ఆదరించండి. భవిష్యత్తులో మీకు ఎన్ని రకాల సహకారం రాష్ట్రం ప్రభుత్వం వైపున అందిస్తా. రేపు స్కూల్లో వచ్చే లోపల స్కూల్ డ్రెస్సులు కానీ స్కూళ్ళ నిర్వహణ అన్నిటికంటే ముఖ్యంగా మన పిల్లల భవిష్యత్తు చదువు మీదనే ఆధారపడ్డది. చదువుకుంటే జీవితంలో అన్నీ సాధించవచ్చు. మన పాఠశాలల్లో టీచర్లు రాకపోయినా, టీచర్లు లేకపోయినా, పాఠశాలలో వసతులు లేకపోయినా, మన ఆడపిల్లలకు బాత్రూమ్లు గిన ఏం లేకపోయినా మీరు అడిగి కలెక్టర్లను కలిసి అడిగి చేయించుకొని వాటిని కట్టించుకోవడమే కాదు, వాటిని నిర్వహించుకోవడం కూడా మన బాధ్యత. కట్టుకొని మనం గాలికి వదిలేస్తే ఊర్లో వాళ్ళు వీళ్ళు అది పాడు చేసేస్తే మన పిల్లలకి ఇబ్బంది అవుతుంది. ఊర్లు పెరిగిపోయినాయి, ఆడపిల్లలు ఎక్కడ బయటకు పోలేని పరిస్థితి ఉంటుంది. మనం ఆ టాయిలెట్స్ మెయింటెనెన్స్కు నీళ్లు కానీ ఇతర కానీ మీరే తల్లులు. మన పిల్లల బాధ తండ్రుల కంటే తల్లులకు ఎక్కువ తెలుస్తుంది. ఆడపిల్లలు ఇబ్బంది ఎట్లొస్తుంది, స్కూల్లో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూర్చోవాలంటే వీటి నిర్వహణ కూడా మీరు జాగ్రత్తగా చేయండి. అందుకే ఆ నిర్వహణ కూడా మీ చేతుల్లోనే పెట్టిన. మీకంటే ఎక్కువ ఆడపిల్లల బాధ ఎవరికి తెలియదు. ఆ ఆడపిల్లలు బడిలో ధైర్యంగా చదువుకోవాలంటే వాళ్ళకి కావాల్సిన వసతులు మనం చూడాలి. నిధులు నేను ఇస్తా, నిర్వహణ మీరు చేసుకోవాలి. నిర్వహణ సరిగ్గా చేయకపోతే నిధులు ఇచ్చినా ప్రయోజనం ఉండదు. నిర్వహణ మీ చేతిలో పెట్టుకోరు. టీచర్లు రాకపోతే రాసుకోండి, కలెక్టర్కు చక్కగా ఫిర్యాదు చేయండి. ఎందుకంటే ఒక్కొక్క టీచర్కు మనం 1,50,000 జీతాలు ఇస్తున్నాం. ఆ సార్లను పిలిపించుకుంటేనే మన పిల్లలకు చదువు వస్తుంది. సార్లు రాకపోతే మనం ప్రభుత్వం ఎన్ని పెట్టినా మనకి ఏం ప్రయోజనం లేకుండా పోతుంది. కాబట్టి పాఠశాలల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టుండ్రి. మన ఊర్లో ఉన్న పాఠశాల మంచిగా ఉండాలి. మనం గుడి కోసం ఎన్ని రకాలుగా ఊర్లో మనం ఏర్పాట్లు వేసి అందరం కలిసికట్టుగా తలా 10 రూపాయలు వేసి గుడి కట్టుకుంటున్నాం. గుడి లేకపోతే గుళ్ళే పూజారి లేకపోతే మనమే 10 రూపాయలు జమేసి పూజారికి జీతభత్యాలు ఇచ్చి మనం పని చేసుకుంటున్నాం. ఊడ్చేటోళ్ళు లేకపోతే మనమే ఒకరం వంతుల వారిగా గుడి ఊడ్చుకుంటున్నామా? మరి అదే విధంగా బడిని కూడా మనం అట్లా నిర్వహించుకోవాలి. గుడిని ఎంత పవిత్రంగా మనము నిర్వహించుకుంటున్నాం, బడిని కూడా అదే విధంగా నిర్వహించుకుంటే మన పిల్లలకు చదువు వస్తుంది. కాబట్టి వీటన్నిటిని కూడా బాగా చేసుకోండి అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు అక్క జల్లేంలారా. మీరందరూ కూర్చోండి అమ్మ, మీరందరూ కూర్చోండి. అది బాబు అది ఆ కెమెరా తీసి నారాయణపేటకు వచ్చినట్లుంది. దయచేసి అందరు గట్టిగా చప్పట్లు కొట్టాలి. మనం అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మన దగ్గరికి వచ్చేసి మహిళలందరినీ కూడా బలోపేతం చేయడానికి దేశంలోనే మొట్టమొదటిసారిగా మహిళా సమాఖ్య ఆధ్వర్యం లోపల ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ నిజంగా చాలా గర్వకారణం. మరి ఇంత మనలందరినీ కూడా ఆశీర్వదించడం వచ్చినట్టుకి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే రాష్ట్ర మంత్రులకు, గౌరవ ఎమ్మెల్యేలకు, స్థానిక శాసనసభ్యులు పర్ణికారెడ్డి గారికి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.